మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మెయిన్గా డిఎస్సికి సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఏందనేది క్లారిటీగా చూద్దాం. మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి డిఎస్సికి సంబంధించిన మాట్లాడుతున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే అవినీతి లేకుండా మెగా డిఎస్సి అనే టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. అధికారంలోకి రాగానే 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించేలా మెగా డిఎస్సి దస్తంపై మొదటి సంతకం చేశాం. ఏడాదిలో ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్క రూపాయి అవినీతి జరగలేదు, ప్రతిభ ప్రకారమే అవకాశాలు ఇచ్చామంటూ ఈ ఆర్టికల్లో మెయిన్గా పబ్లిష్ చేశారు. ఈ 16,347 పోస్టుల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 421 పోస్టులకు సంబంధించి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకైతే కేటాయించడం జరిగింది. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సంబంధించిన జనరల్ మెరిట్ లిస్ట్ను కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినట్లయితే స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి పరీక్ష జరగలేదు కనుక ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏందనే అంశంపై అందరికీ కూడా స్పష్టత అయితే వస్తుంది. ఆగస్టు 28వ తారీఖున మన ఛానల్లో ఒక వీడియో చేసాం. పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర ఒక్కో మేనేజ్మెంటే చూపించడం, 2 మేనేజ్మెంట్లు చూపించడం జరిగింది. మున్సిపల్ మేనేజ్మెంట్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులకు వచ్చిన మార్కుల ప్రకారం, అభ్యర్థులు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఒక అభ్యర్థిని ఒక మేనేజ్మెంట్లో లాక్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీని ప్రకారం కూడా చూసినట్లయితే మనకి నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్ అనేది మేనేజ్మెంట్లు వారీగా జరిగే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. అంటే మీరు ఏ మేనేజ్మెంట్లో సెలెక్ట్ అయ్యారో ఆ మేనేజ్మెంట్ వరకు మాత్రమే మీకు వెబ్ కౌన్సిలింగ్ జరగడం కానివ్వండి, లేదంటే కౌన్సిలింగ్ జరిగినప్పుడు మీరు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం మీరు మున్సిపల్లోకి వెళ్ళారంటే ఓన్లీ మున్సిపల్లో ఉన్న స్కూల్స్ మాత్రమే మీరు ఎంపిక చేసుకునే విధంగా, లేదంటే లోకల్ బాడీ గవర్నమెంట్ బాడీలో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు వచ్చిన మార్కులకి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారం లోకల్ బాడీ గవర్నమెంట్ బాడీ మేనేజ్మెంట్లో మాత్రమే మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లో మీరు సెలెక్ట్ అయినట్లయితే ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్న పోస్టులు మాత్రమే చూపించడం. నెక్స్ట్ మనకి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మేనేజ్మెంట్స్ వైజ్ జరిగే అవకాశం అయితే వెరీ హై. మేనేజ్మెంట్ల ప్రకారమే జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా మేనేజ్మెంట్స్ వైజే మనకి కాల్ లెటర్స్ రావడం కానివ్వండి, నెక్స్ట్ మనకి సెలక్షన్ లిస్ట్ కూడా మేనేజ్మెంట్ వైజ్ పెడతారా లేదంటే మొత్తంగా అభ్యర్థులందరి సెలక్షన్ లిస్ట్ అనేది తీసుకొస్తారనేది క్లారిటీగా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. జిల్లాల వారీగా మొత్తం 13 జిల్లాలకు సంబంధించి 15వ తారీఖున సెలక్షన్ లిస్ట్ విడుదలకు సన్నాహాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం అయితే మనకు ఆల్రెడీ రావడం జరిగింది. నెక్స్ట్ 19వ తారీఖున మెగా డిఎస్సి సభ అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. కాబట్టి వెబ్ కౌన్సిలింగ్ జరగక ముందే ఇక్కడ సెలక్షన్ లిస్ట్ ప్రకారం విజయోత్సవ సభను నిర్వహించే విధంగా ముందుకైతే వెళ్తూ ఉన్నారు. 2018 నుంచి 8 సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న కళ, ఏవైతే మీకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసిన టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ని ప్రాతిపదికగా చేసుకొని మొత్తం 13 జిల్లాలకు సంబంధించి స్పెషల్ బస్సెస్ అనేవి ఏర్పాటు చేసి విజయోత్సవ సభకి అభ్యర్థుల్ని తీసుకొచ్చే విధంగా కూడా ఇంటర్నల్గా ప్రాసెస్లు అయితే జరుగుతున్నట్లు సమాచారం. దీని గురించి అఫీషియల్గా స్టేట్మెంట్స్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. వీటి ఏర్పాటు పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమవుతున్నట్లు సమాచారం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో డిఎస్సిలో మరొక ట్విస్ట్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్, మహిళా అభ్యర్థుల సర్టిఫికెట్లపై తిరకాసు, 20 మందికి పెళ్ళైన తండ్రి పేరుతోనే పత్రాలు, భర్త పేరు మీద కావాలంటున్న విద్యాశాఖ అధికారులు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. మెయిన్గా పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఎవరైతే ఉంటారో 8 లక్షలకు పైగా సంపాదించినట్లయితే, ఆదాయం ఉన్నట్లయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లోకి రారు కాబట్టి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే రాదు. ఆల్రెడీ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ 80,000 90,000కు పైగా ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు, అదేవిధంగా ఉన్నత కుటుంబాలకి చెందిన ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు సహితం యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇయర్కి 8 లక్షలకు పైబడి ఉన్నట్లయితే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది ఇవ్వరు. ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉన్నారో హస్బెండ్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాకుండా ఫాదర్స్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టినట్లయితే హస్బెండ్కి సంబంధించి ఏవైతే సాలరీ స్లిప్స్ ఉంటాయో మొత్తంగా అతడు ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడో వాటికి సంబంధించిన అన్ని సాలరీ స్లిప్లు కూడా ఇక్కడ వెరిఫికేషన్ అధికారులకి వాట్సాప్లో చాలామందిని అడిగారు. ఆ రకంగా కూడా ఎంత ఆదాయం సంపాదిస్తున్నారనే వివరాలను తెలుసుకుని దానికి అనుగుణంగా ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఉందా లేదా అనేది కూడా ఒక నిర్ధారణకైతే వచ్చినట్లు సమాచారం. ఒకసారి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వచ్చినట్లయితే మళ్ళీ ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కొత్తగా తీసుకునేందుకు అవకాశం ఉండదు. కాబట్టి కొంతమందికి ఎంఆర్ఓలు మాన్యువల్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వడం లేదు. ఈ రకంగా చాలామంది దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నట్లు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అధికారుల నుంచి సెల్ఫ్గా మీరు డిక్లరేషన్ రాసి సంతకం చేసి ఇవ్వండి అనే విధంగా కూడా
చాలామందికి కాల్స్ అయితే వచ్చాయి. ఏదేమైనప్పటికీ మీ హస్బెండ్ ఇన్కమ్ అనేది 8 లక్షలకు పైబడి ఉంటే ప్రాబ్లం అయితే తప్ప 8 లక్షల లోపు ఉంటే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎక్కడికి పోదు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు డిఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చినట్లయితే వాళ్ళు ఏవైతే ప్రూఫ్స్ అడుగుతున్నారో సంబంధిత ప్రూఫ్స్ అన్నీ కూడా వాట్సాప్లో సెండ్ చేయండి. ఈ సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా సోమ మంగళవారాల్లో ఈ రీవెరిఫికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ముమ్మరంగా సాగినట్లు మనకు అర్థమవుతుంది. అనంతపురం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తంగా 138 మంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు సమర్పించారు. వారిలో 20 మంది ఫాదర్స్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అయితే సమర్పించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఎవరైతే ఏపీడిఎస్సి అప్లికేషన్లో మ్యారీడ్ ఆప్షన్ ఎస్ పెట్టి ఫాదర్స్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా డిఓ ఆఫీసుల నుంచి ఆల్రెడీ కాల్స్ అయితే వెళ్ళుంటాయి. ఇక ఇంకొక అంశం ఏంటంటే డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ టైంలోనే ఫాదర్స్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పెట్టకూడదు అనేది కూడా ఎక్కడ అఫీషియల్గా వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. కొంతమంది ఆదాయం అనేది 8 లక్షల లోపు ఉన్న చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎవరి ఆదాయం అయితే 8 లక్షలకు పైబడి వెళ్ళిపోతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అనేది తీసేస్తారు. వాళ్ళని నార్మల్ డిఎస్సి అభ్యర్థుల కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది 8 లక్షల ఆదాయం పైన ఉన్న వాళ్ళందరికీ కూడా తొలగించే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఆల్రెడీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి విజయోత్సవ 19వ తారీఖు అంటున్నారు కాబట్టి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు జాబ్ వచ్చింది లేదనేది ఫైనల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ సెలక్షన్ లిస్ట్లోకి మీ పేరు వచ్చిందంటే మీకు జాబ్ వచ్చినట్లే. కానీ ఏ మేనేజ్మెంట్లో వచ్చింది, ఎక్కడొచ్చింది కంప్లీట్గా తెలియాలంటే మాత్రం వెబ్ కౌన్సిలింగ్లో తెలుస్తుంది. వెబ్ కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్స్ వైజ్ మిమ్మల్ని వెబ్ కౌన్సిలింగ్కి పిలిచే అవకాశం అయితే ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించిన ప్రాసెస్ అనేది దసరా హాలిడేస్లో నిర్వహించే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఆర్టికల్ అయితే వచ్చింది. ఆల్రెడీ అది కూడా అందరూ చూసే ఉన్నారు. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. ఈ డిఎస్సి ప్రక్రియ ముగిసిన అనంతరం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. టెట్ సిలబస్కి సంబంధించి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియో చేశాను. రామ్ రమేష్ ఏపీ టెట్ ఏపీ డిఎస్సి అనే యాప్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ టెస్ట్లు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెక్ చేసుకోండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్లో కూడా క్విక్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకి ఒక పేజ్ అలా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మీరు వాట్సాప్ ఉంటే వాట్సాప్, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.